హాయ్ అండి, ఇవాళ మనం వైటమిన్ డి గురించి మాట్లాడుకుందామా. అన్నట్టు వైటమిన్ డి గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తానండి. మనం తినే ఫుడ్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ తినేటప్పుడు అవి బాడీలోకి కాల్షియంని అబ్జార్బ్ చేసుకోవాలి అంటే మన బాడీలో తగినంత మోతాదులో వైటమిన్ డి కూడా ఉండాలి. అప్పుడే మన కాల్షియం అనేది మన బాడీకి చక్కగా అందుతుంది. మన బాడీలో వైటమిన్ డి సరిగ్గా లేకపోతే కాల్షియం రిచ్ ఫుడ్స్ మనం ఎన్ని తిన్నా సరే అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అన్నట్టు వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఏంటో చూద్దామా. ఇది ఆరెంజ్ లో చాలా ఎక్కువగా వైటమిన్ డి ఉంటుంది. అంతేకాకుండా వెజిటబుల్కి వచ్చేసరికి మష్రూమ్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ వచ్చేసరికి కేల్, ఈ మూడిట్లో వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనం కనుక సన్ కి ఎక్స్పోజ్ అవుతే, రోజుకు ఒక అరగంట సన్ కి ఎక్స్పోజ్ అయితే మన బాడీలోకి వైటమిన్ డి చక్కగా చేరుతుంది. ఇంకా డెఫిషియన్సీ ఉందనుకునే వాళ్ళు చక్కగా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఈ వైటమిన్ డి మన బోన్స్ ని స్ట్రెంథెన్ చేయడంతో పాటు మనం మూడ్ ని మార్చే కెపాసిటీ కూడా ఉందండి. ఒకవేళ మనకి ఏ రోజైనా మూడ్ బాగాలేదు అని అంటే వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ని తిని చూడండి, మనకు చక్కగా మూడ్ ఇన్స్టెంట్ గా చేంజ్ అయిపోతుందంట.